హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సత్యబాయి పిల్ల. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సత్యబాయి పిల్ల. మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు. అయితే మంచి చెడు అనే దానికి ఒక స్కేల్గా ఒక విధానం అంటూ ఏమీ ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషిగా బ్రతకగలిగితే అదే గొప్ప విజయంగా చెప్పవచ్చు. అంటే మనిషిగా బ్రతకడం అంటే ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మాట చాలా గొప్పది. ఎందుచేతనగా ఒక మనిషిగా బ్రతకడం చాలా కష్టం. ఈ సమాజంలో ఒక మనిషిగా బ్రతకడం అనేది నిజంగా మనిషిగా బ్రతికితే చాలా గొప్ప. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఫస్ట్ మనిషిగా బ్రతకడము, బ్రతికిన తర్వాత ఎదగడం అంటే వయసులో ఎదగడం కాదు, వయసును బట్టి విలువలు పెంచుకోవడము, తెలివి పెంచుకోవడము, విజ్ఞానం పెంచుకోవడము, జ్ఞానం పెంచుకోవడము, అలాగే బంధుత్వాలు పెంచుకోవడము, డబ్బు సంపాదించడము. ఈ విధంగా ఇవన్నీ సంపాదించిన తర్వాత ఎదుటి వ్యక్తిని గౌరవించగలిగే మనస్సును సాధించడం. ఇవన్నీ సాధించిన తర్వాత ఒక మనిషిగా బ్రతికినట్లు ఒక విధంగా చెప్పుకోవచ్చు. కానీ మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో నిజంగా ఇది సాధ్యమేనా? అసలు ఈ విధంగా బ్రతికితే ఇదే నా జీవితం అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. ఎందుకంటే మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో ముఖ్యంగా మనిషిగా బ్రతకడము, ఎదగడము, సాధించడము, వీటన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నా సరే మనల్ని తొక్కాలని చూడడము, మనల్ని వాడుకొని వాళ్ళు ఎదగాలని చూడడము, వీటన్నిటికంటే ముందు ముఖ్యంగా నిన్ను పాడు చేయాలని చూసేవాళ్ళని కానీ, నిన్ను తొక్కాలని చూసేవాళ్ళని కానీ, నిన్ను వాడుకొని ఎదగాలని చూసేవాళ్ళని కానీ, నీపై నిందలు కానీ లేదంటే నిన్ను వాడుకొని జీవితంలో ఎదిగే వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఎదుర్కోవడం జీవితంలో ఒక గొప్ప. వీళ్ళందరినీ ధీటుగా ఎదుర్కోవడానికి ఎప్పుడైతే మనం తెలివిగా ఆలోచించడం అంటే వాళ్ళని ఎదిరించే శక్తి లేకపోయినప్పటికీ కూడా మనం వాళ్ళని తెలివిగా ఎత్తుకు పై ఎత్తి వేసి వాళ్ళని తప్పించుకోవడం కానీ, మన విధానానికి ఎవరు అడ్డు రాకుండా ఉండడం కానీ, ఈ విధంగా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో ఏదైనా సాధించగలం. మనం అనుకున్న దారిలో మనం వెళ్ళగలం. ఇది మనిషిగా ఒక మనిషిగా బ్రతకడం అనేదానికి ఒక చిన్న తార్కాణం. కాబట్టి వీటన్నిటినీ దాటుకుని ఒక మనిషిగా బ్రతకాలి అంటే ఈ సమాజంలో ఎంత కష్టమో ఒక్కసారి ఊహించుకోండి కదా. అందుకే వయసులో పెద్దవారిని కానీ, జీవితంలో ఎదిగిన వారిని కానీ మనం గౌరవంగా చూస్తాం. అదేవిధంగా వాళ్ళ మాటకి ఒక రెస్పెక్ట్ అయితే ఇస్తాం. ఎందుకు? వాళ్ళ జీవితంలో ఇటువంటి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట నష్టాలు, కుటుంబం యొక్క బాధలు, వ్యాపారంలో నష్టాలు, కష్టాలు, సుఖాలు, లగ్జరీలు అన్నీ కూడా చూసి ఒక స్థాయికి వస్తారు. కాబట్టి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి ఒక విలువ కలిగిన ఆలోచనతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళకి కానీ, అభివృద్ధి చెందిన వారికి కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రెస్పెక్ట్ ఇస్తాం. అయితే సమాజంలో ఉన్న పెద్దలు, అభివృద్ధి చెందినవారు వీళ్ళందరూ కూడా మంచివాళ్ళేనా? వాళ్ళు ఎప్పుడూ తప్పులు చేయలేదా అంటే ప్రతి మనిషి జీవితంలో పరిస్థితులను బట్టి వారి యొక్క అవసరాలను బట్టి ఏదో తప్పు ఏదో టైంలో చేసే ఉండుంటారు. చేయకుండా అయితే ఏ మనిషి ఉండలేరు. కాబట్టి ఆ చేసిన తర్వాత కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పులు తెలుసుకుని ఒక మంచి మార్గంలో నడవడానికి ఉండే వయసు పెద్ద వయసులో ఉంటారు. కాబట్టి ఆ పెద్దవారికి ఇచ్చే గౌరవం మనం ఇవ్వడం ఒక విధంగా సమాజంలో జరుగుతుంది. సో ఈ విధంగా ఈ వీడియోలో మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనం మొదటగా మనిషిగా బ్రతకడం అంటే విలువలతో బ్రతకడం, బంధుత్వాలతో బ్రతకడం. మనకి మనోధర్మం అంటూ ఒకటి ఉంటుంది. మనోధర్మం అంటే మనం ఆవేశంలో ఏదైనా తప్పులు చేయొచ్చు, లేదంటే అవసరాలను బట్టి ఏదైనా తప్పులు చేయొచ్చు.
ఆవేశంలో చేసినా, అవసరాలను బట్టి చేసినా తర్వాత మన మనస్సాక్షి కంటూ తెలుస్తుంది. అది తప్పు చేసామా, ఒప్పు చేసామా, లేదంటే దానివల్ల ఫలితం మనకి తప్పుగా వస్తుందా, చెడుగా వస్తుందని ఏదైనా మనకి దాని యొక్క ఫలితం అయితే మనకి మనసుకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి సరిదిద్దుకుని వెళ్ళే వాళ్ళు కూడా యోగ్యులు. ఈ విధంగా ఒక మనిషిగా బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం, చాలా కష్టం. ఈ విధంగా బ్రతికి సాధించడం అనేది ఒక జీవితంలో ఒక గొప్ప మైలురాయి. అందుకే మనం జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళి విలువలను కాపాడుకుంటూ, ఆప్యాయతలను కాపాడుకుంటూ, బంధుత్వాలను కాపాడుకుంటూ, మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ, మనం నమ్మి ఉన్నవారికి మనం అండగా నిలబడుతూ, ఇన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి అంటే ఒక మనిషిగా బ్రతకడానికి కావలసిన విలువలేంటో తెలుసుకుని పెద్దలు చెప్పే కొన్ని విలువైన మాటలు వినడం. అయితే మనల్ని ఆర్థికంగానో లేదంటే వాళ్ళ అవసరాల కోసం చాలామంది మోసం చేయడానికి కానీ లేదంటే మనం ఇరుకుని పెట్టడానికి కానీ చూస్తారు. వాటిని కూడా తట్టుకుని ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. సో దీన్ని బట్టి ఒక మనిషిగా సాధారణంగా బతకాలన్నా సరే ఎంత కష్టమో ఆలోచించారా? సో కాబట్టి సాధ్యమైనంత వరకు నువ్వుగా బ్రతుకు, నీ దారిలో నువ్వు బ్రతుకు. సో ఏదైనా జీవితంలో ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే సాధించే విధంగా బ్రతకాలి, సాధించే విధంగా బ్రతుకు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ సత్యబాయి పిల్ల. ధన్యవాదాలు. వాయిస్ ఆఫ్ సత్యబాయి పిల్ల.